ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము మనము ధ్యానం చేస్తున్నాము. గతంలో 3 అధ్యాయాలు పూర్తి చేసాం. ఇప్పుడు 4వ అధ్యాయంలోకి మనం వెళ్ళబోతున్నాం. ప్రేక్షకులారా, దయచేసి ఈ అంచె దినములలో అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం కాబట్టి ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలను మీరు వినాలని ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాం. దయచేసి మీరు చేయవలసిన ఒక చిన్న కార్యక్రమం ఏమనగా ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తరువాత వచ్చేటువంటి మా కార్యక్రమాలను మీరు ప్రత్యేకంగా వీక్షించగలరు. ఇప్పుడు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం. చదువుకుందామా? రాయ్. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడినను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచెదను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించుండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, బురుములను బయలుదేర్చున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖం వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగలు చెప్పుచుండును. ఆ సింహాసనమందు ఆసీనుడయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండి వాని ఎదుట సాగిలపడి యుగయుగములో జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి.